ఇంకొక ఇన్సిడెంట్ కూడా ఈ సందర్భంగా మీకు చెప్తాను నేను. ఒక స్కూల్‌లో, అది కూడా చాలా ఫేమస్ స్కూలు, కూకట్పల్లి ఏరియాలో. ఆ స్కూల్‌లో 6థ్ క్లాస్ చదివే పిల్లోడు లవ్ లెటర్ తీసుకొచ్చి క్లాస్‌మేట్‌కి ఇచ్చాడంట. ఇది నాకు డాక్టర్ చెప్పారు. ఆ డాక్టర్ దగ్గరికి కౌన్సిలింగ్‌కి వెళ్ళారు వాళ్ళు, అందుకని తెలుసు ఆయనకి. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందంట. లవ్ లెటర్‌ని రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసేసరికి బ్లేడ్ తీసుకొచ్చి ఆ పిల్లని ఎలా పడితే అలా కోసేశాడు వాడు. ఆ తర్వాత ఇద్దరిని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు, కౌన్సిలింగ్‌కి తీసుకెళ్లారు. ఏంటసలు ఏం జరుగుతుంది? ఏం ఘటనలు ఇవి? ఎక్కడికి పోతున్నాం? డెవలప్ అవుతున్నాం అన్నీ ఫాస్ట్‌గా ఉంది టెక్నాలజీ అనుకుంటే ఎటు పోతుంది ఆ టెక్నాలజీ? మంచికా? చెడుకా? మంచికి తీసుకునే వాళ్ళకి మంచికి పోతుందేమో, చెడుకు తీసుకునే వాళ్ళకి ఇలా పోతుందేమో మేబీ. దారుణంగా చేతిలో అవైలబుల్‌లో ఉన్నటువంటి ఇంటర్నెట్లు, ఫోన్లు, లేకపోతే టీవీల్లో వచ్చేటువంటి మూవీసు, ఇంకా రకరకాలైనటువంటి చెత్త చెదారాలు అన్నీ చూసి ఇలా తయారవుతున్నారేమో పిల్లలు. డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. సేమ్ పోలీస్ ఆఫీసర్ కూడా నాకు అదే చెప్పారు. సో, ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా తల్లిదండ్రులదే. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ పిల్లలుంటారు. వాళ్ళు అడాలసెంట్స్ అవ్వచ్చు, టీనేజర్స్ అవ్వచ్చు, ఇంకా చిన్నపిల్లలు కూడా కావచ్చు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు? ఏం చూస్తున్నారు ఫోనుల్లో? ఏం ఫాలో అవుతున్నారు ఇంటర్నెట్‌లో? ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత, మానిటర్ చేయాల్సిన బాధ్యత ఫస్ట్ తల్లిదండ్రులదే. ఆ తర్వాత స్కూల్స్‌లో కొంతమేరకు టీచర్స్‌ది, కొంతమేరకు సమాజానిది. దారుణమైన ఘటనలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వినకూడదని, మళ్ళీ మళ్ళీ జరగకూడదని చెప్పి కోరుకుందాం.